నీ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదని బాధపడుతున్నావా? మీ ఆలోచనను మార్చే ఒక కథ చెప్తాను, విను. కొంతమంది చాలా కష్టపడతారు, తీరిక లేకుండా పనిచేస్తారు, కానీ దానికి తగిన ఫలితం లభించదు. నేను ఇంత కష్టపడుతున్నాను, నిజాయితీగా పనిచేస్తున్నాను, అయినా నన్నెవ్వరూ గుర్తించడం లేదు, నా పనికి తగిన ఫలితం రావడం లేదు అని మనసులోనే చాలా కుమిలిపోతుంటారు, బాధపడుతుంటారు. కానీ మనం చేసే ప్రతి మంచి పని, ప్రతి నిజాయితీ, ప్రతి కష్టం వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. చాలాసార్లు మన శ్రమ కనిపించదు, మన నిజాయితీని ఎవరు గుర్తించరు. మనకు రావాల్సిన ప్రశంస మరొకరికి వెళ్ళొచ్చు. అందుకే చాలామంది మధ్యలోనే నిరాశపడి ఆగిపోతారు. కానీ ఈ చిన్న కథ తెలుసుకుంటే నా కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదు అనే మీ ఆలోచననే దూరం చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ చిన్న కథ. తప్పక వినాలి ఈ చిన్న కథ. ఒక గ్రామంలో ఇద్దరు రైతులు ఉండేవారు. ఇద్దరూ ఒకే రోజున ఎవరింటి దగ్గర వారు మామిడి మొక్కలు నాటారు. ఆ ఇద్దరు రైతులు మొక్కలకు ప్రతిరోజు నీరు పోసేవారు, ఎరువు వేసేవారు, ఎంతో శ్రద్ధగా చూసుకునేవారు. మొక్కలు నాటిన కొన్ని నెలల తర్వాత ఒక రైతు మొక్క వేగంగా పెరగడం ప్రారంభించింది. మరొక రైతు మొక్క మాత్రం పెద్దగా ఎదగలేదు. గ్రామంలోని జనాలు రెండో రైతును చూసి ఎగతాళి చేసేవారు. ఇంత కష్టపడుతున్నావు, కానీ నీ మొక్క మాత్రం పెరగడం లేదు, నీ శ్రమ అంతా వృధా అవుతోంది అని హేళన చేసేవారు. అయినా ఆ రైతు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రతిరోజు నీరు పోసేవాడు, ఎరువులు వేసేవాడు, మొక్కను జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒక సంవత్సరం గడిచింది. అందరూ ఆశ్చర్యపోయేలా ఆ మొక్క ఒక్కసారిగా వేగంగా ఎదగడం ప్రారంభించింది. కొద్ది కాలంలోనే పెద్ద చెట్టుగా మారి వందలాది మామిడి పండ్లు ఇచ్చింది. అప్పుడు గ్రామంలోని ఓ పెద్ద మనిషి ఇలా అన్నాడు, ఈ చెట్టు ఇన్నాళ్ళు పెరగలేదని మీరు అనుకున్నారు, కానీ అది పైకి కాకుండా కిందికి పెరుగుతోంది. ముందుగా బలమైన వేర్లు తయారయ్యాయి. ఆ బలమైన వేర్లతోనే ఇప్పుడు అంత బలంగా నిలబడగలిగింది అన్నాడు. అప్పుడు అందరికీ అసలు విషయం అర్థమైంది. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనం చేసే ప్రతి మంచి పని, ప్రతి నిజాయితీ, ప్రతి కష్టం వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. చాలాసార్లు మన శ్రమ కనిపించదు, మన నిజాయితీని ఎవరు గుర్తించకపోవచ్చు. మనకు రావాల్సిన ప్రశంస మరొకరికి వెళ్ళొచ్చు. అందుకే చాలామంది మధ్యలోనే నిరాశపడి ఆగిపోతారు. కానీ నిజం ఏమిటంటే, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నువ్వు చేసే మంచి ఎప్పటికీ వృధా కాదు. నువ్వు పడే కష్టం ఎప్పుడో ఒకరోజు నీ జీవితాన్నే మార్చే ఫలితాన్ని ఇస్తుంది. శుభం.